బిగ్ క్వశ్చన్ లో ఇవాల్టి కీలకమైనటువంటి క్వశ్చన్ ఒకటి మన స్క్రీన్ పైన ఉంది. ఈ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఒక అంశానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రశ్న స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా రైట్, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ తన వ్యాఖ్యలకు సంబంధించిన సోర్స్ చెప్పారా లేదా? ఇది రాష్ట్రంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. ఈ క్వశ్చన్ ఒక్కసారి చూస్తే ఎస్ చెప్పారు. అమిత్ షాతో పవన్ నాదెండ్ల భేటీలో జగన్ అరెస్ట్ గురించి మాట్లాడటం, దానికి రిప్లైగా అమిత్ షా ఇన్స్టెంట్ ఫ్రెండ్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ గురించి క్లాసు పీకడం, ఈ విషయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ బయట పెట్టడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎక్కడా గాలి ఆరోపణలు చేయలేదు. జనసేన కోర్ కమిటీలో ఇదే విషయం చర్చకు రావడం, ఆ కోర్ కమిటీలోని ముఖ్య నేతే తనకు ఈ విషయం నేరుగా చెప్పారని క్లారిటీ ఇచ్చారు. అంటే ఆయన క్రిస్టల్ క్లియర్ గా తన సోర్స్ జనసేనలోని ముఖ్య నేతే అని కుండ బద్దలు కొట్టారు. రైట్, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ఒక జర్నలిస్ట్ లేదా అనలిస్ట్ తను సేకరించినటువంటి వార్తలకు సంబంధించి సోర్స్ చెప్పాలా అవసరం లేదా? చాలా కీలకమైనటువంటి ప్రశ్న. నిజానికి జర్నలిస్టులు రాసే వార్తలకు సంబంధించిన సోర్స్ బయట పెట్టాలనే రూల్ ఎక్కడా లేదు. కానీ విచారణ దర్యాప్తులో భాగంగా కోర్టులు, పోలీసులు, దర్యాప్తు సంస్థలు సోర్స్ వివరాలు అడిగితే బయట పెట్టాల్సిందే. ఆర్టికల్ 19(1)(a) కింద ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆధారంగా కొంత రక్షణ ఉంది, కానీ అబ్సల్యూట్ రైట్ మాత్రం కాదు. కొన్ని కేసుల్లో కోర్టులు ప్రజా ప్రయోజనాలను, జాతీయ భద్రతను, ఆయా వార్తల వల్ల జరిగిన నష్టాన్ని పరిగణనలోనికి తీసుకుంటాయి. ఒక్కోసారి పరువు నష్టం ఏదైనా జరిగిందా లేదా అన్నది కూడా కోర్టు చూస్తుంది. అయితే జర్నలిస్టిక్ ఎథిక్స్ కోణంలో సోర్స్ ప్రొటెక్షన్ అనేది చాలా కీలకం. విజిల్ బ్లోయర్స్, ప్రభుత్వ సంస్థల్లో లోపాలు, లోటుపాట్లు బయటపెట్టే ఇన్సైడర్స్, అవినీతి సమాచారం ఇచ్చే అధికారులు, కామన్ పీపుల్ తమ గుర్తింపు బయట పెట్టొద్దనే చెబుతారు. జర్నలిస్టులు సాధారణంగా తమ సోర్సును రక్షించుకోవడానికే ప్రయత్నిస్తారు. అది ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీలో భాగం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో ఆయన క్రెడిబిలిటీ పెరిగిందా తగ్గిందా? చాలా కీలకమైనటువంటి క్వశ్చన్ ఇది. చాలా మంది చాలా రకాల విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ కీలకమైనటువంటి ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై జనసేన నానా రచ్చ చేసింది. ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసింది. ఎల్లో మీడియా వరుస డిబేట్లు పెట్టింది. జనసేన, టీడీపీ సోషల్ మీడియాలో దారుణంగా వ్యక్తిత్వ హననం చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా నాగేశ్వర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో నాగేశ్వర్ బేషరతుగా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. మరి ఈ ప్రకటనతో ఆయన క్రెడిబిలిటీ తగ్గినట్ట అంటే కానే కాదు. ఆయన తలుచుకుంటే తనకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు, జనసేనలో ఆ కీలక నేత ఎవరో ఆయన చెప్పగలరు. అలా ఆయన చెప్పి ఉంటే జనసేనలోని ఆ కీలక నేత రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడేది. నాగేశ్వర్ ఆలోచించింది ఇదే. మరోవైపు ఆ కాన్ఫిడెన్షియల్ సోర్స్ పేరు బయట పెట్టడం జర్నలిస్టు విలువలకు విరుద్ధం. అందుకే ఆయన ఓ మెట్టు కిందికి దిగారు. క్రెడిబిలిటీ విషయంలో మరో 2 మెట్లు పైకెక్కారు. అత్తారింటికి దారే సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది సార్, అదేంటంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అని. రైట్, ఇక ఫోర్త్ క్వశ్చన్. నిత్యం రోత రాతలతో జగన్ పై విషం కక్కే ఎల్లో మీడియా సోర్స్ ఏనాడైనా చెప్పిందా? ఎస్, నిత్యం ఇటు పేపర్లలో అటు టీవీల్లో జగన్ పై విషం చెమ్మడమే పనిగా పెట్టుకున్నటువంటి ఎల్లో మీడియా ఏనాడైనా తన సోర్సు ఇది అని చెప్పిందా? అప్పట్లో సీఎం హోదాలో జగన్ ప్రధాని మోడీని కలిస్తే కేసుల కోసమే అంటూ మన రాధాకృష్ణ గారు ఓ వార్త వండి వార్చారు. మరి దానికి సోర్స్ ఏంటో చెప్పారా? లేదంటే ప్రధాని కార్యాలయంలో రహస్య కెమెరాలు ఏమైనా పెట్టారా? మద్యం పాలసీ పేరుతో కమిషన్లు నేరుగా జగన్ జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయంటూ విషం కక్కిన ఈనాడుకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? సిట్ అయితే చెప్పాల్సింది ఈనాడు కాదు కదా, కోర్టుకు కదా. ఏ సోర్సు లేకుండా జర్నలిస్టు విలువలకు పాతరేసి ఇలాంటి ఎల్లో కరపత్రికలపై ఏ కేసులు ఉండవు, ఏ చర్యలు ఉండవు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. గతంలో 30,000 మంది మహిళల్ని వాలంటీర్లు కిడ్నాప్ చేశారన్న పవన్ కు ఇదే సూత్రం వర్తించదా?
చాలా కీలకమైనటువంటి ప్రశ్న ఇది. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై జనసేన గిలగిలా గింజుకుంటోంది. మరి గతంలో 30,000 మంది మహిళల్ని వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారని పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్టు మాట్లాడితే అవునా నిజమా అంటూ దాన్నే ప్రచారం చేశారు. మరి ఏ సోర్స్ ఆధారంగా పవన్ ఈ కామెంట్స్ చేశారు? ఆయనపై చర్యలుండవా? నాగేశ్వర్ కు పనిచేసిన సూత్రం పవన్ కళ్యాణ్ కు వర్తించదా? 2024 ఎన్నికల తరువాత కేంద్రంతో చెప్పి నిన్ను ఆటలాడించకపోతే చూడు జగన్ అంటూ ఆవేశంతో ఊగిపోయి మాట్లాడింది ఈ పవన్ కళ్యాణ్ కాదా? ఈ వ్యాఖ్యలతో లింకు పెట్టి చూస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పింది నిజమే కదా అనిపించక మానదు. రైట్, ఈ అంశాలపైనే మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మార్గాని భరత్ గారు, వైఎస్ఆర్సీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్, మాజీ ఎంపీ, అలాగే విజయ్ బాబు గారు సీనియర్ జర్నలిస్ట్, ఇక పురుషోత్తం రెడ్డి గారు రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం కోఆర్డినేటర్ అండ్ అనలిస్ట్. ముందుగా ఒకసారి నాగేశ్వర్ గారు ఏ అంశాన్ని ఏ విధంగా కుండ బద్దలు కొట్టి చెప్పారనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎందుకంటే సోర్సు బయట పెట్టారా లేదా అన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో సోర్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. తాను సొంతంగా ఈ మాటలు చెప్పట్లేదు, తనకు ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది ఆయన క్లియర్గా చెప్పుకొచ్చారు. ఒక్కసారి నాగేశ్వర్ గారు మొదట ఏం మాట్లాడారనేది స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, చాలా క్లియర్గా ఉంది కదా, ఇందులో ఎక్కడ ఏ అనుమానం ఎవ్వరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చెబుతున్నప్పుడే అయితే ఈ విషయాన్ని అమిత్ షా గారు చెప్పాలి, లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, లేదంటే నాదెండ్ల మనోహర్ గారు చెప్పాలి. ఈ ముగ్గురు కాకుండా ఇంకెవరు చెప్పారంటే ఇది కోర్ కమిటీలో చర్చకు వచ్చినప్పుడు అక్కడి నుంచి నాకు వచ్చినటువంటి సమాచారం. జగన్మోహన్ రెడ్డిని గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని మా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఎప్పుడు అరెస్ట్ చేయాలి అన్న అంశాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్తే ఆయన ఇన్స్టంట్ ఫ్రెండ్ గురించి, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ గురించి చాలా క్లియర్గా క్లాస్ స్పీకర్ అని చెప్పారని వాళ్ళే వాళ్ళ పార్టీ నేతలకు చెప్పుకున్నారనేది నాగేశ్వర్ గారు వెల్లడించినటువంటి అంశం. ఇది సంచలనంగా మారింది. దాంతో ఆయన పైన ఏ రకమైన దాడి అంటే ఆయన జీవిత కాలంలో ఇలాంటి దాడి అనేది ఎప్పుడూ చూసి ఉండరు. ఇది చాలా మందికి అనుభవమే. నాగేశ్వర్ గారికి ఇప్పుడు ఆ స్థాయిలో ఆయన పైన ఎదురుదాడి మొదలైంది. సోషల్ మీడియా వేదికగా ఒక రకమైన దాడి, ఫోన్లు చేసి కామెంట్స్ చేసో, ఆయన పైన పేటీఎం అనే ముద్ర వేసో రకరకాలుగా ఆయన అవమానించేటట్లు మానసికమైనటువంటి క్షోభకు గురి చేసేలా చేశారు. ఆఖరికి నాదెండ్ల మనోహర్ గారు కోరినట్లుగా దీన్ని విత్డ్రా చేసుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు. చాలా తన క్రెడిబిలిటీ ఎక్కడ దెబ్బ తినకుండా ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారంటే తన సోర్సు చెబితే తనకు సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. అందుకే ఆయన ఆలోచించుకుని ఓ మెట్టు దిగారు. వెనక్కి తగ్గడం అనేది ఇక్కడ ఓడిపోయినట్టు కాదు, లేకపోతే ఆయన క్రెడిబిలిటీ దెబ్బతిన్నట్టు కూడా కాదు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిగా ఆయన తన క్రెడిబిలిటీని మరింత పెంచుకున్నారు. ఆయన విత్డ్రా చేసుకుంటున్న సమయంలో ఏం మాట్లాడారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఈ చర్చ డైవర్ట్ అవుతోంది. నాదెండ్ల మనోహర్ గారు కోరిన తరువాత నేను బేషరతుగా ఎటువంటి శశబిషలకు తావు లేకుండా విత్డ్రా చేసుకుంటున్నా నా వర్డ్స్ అని అన్నారు. ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో వినిపిస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ తన వ్యాఖ్యలకు సంబంధించినటువంటి సోర్స్ చెప్పారు. మరి సోర్స్ ఎందుకు చెప్పలేదు, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందని ఎదురుదాడి ప్రారంభించారు. ముందుగా మనం ఒకసారి విజయ్ బాబు గారితో మాట్లాడదాం. విజయ్ బాబు గారు, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ తన వ్యాఖ్యలకు సంబంధించినటువంటి సోర్స్ చెప్పారా లేదా? ఒక జర్నలిస్టు లేదా ఒక అనలిస్టు తను సేకరించినటువంటి వార్తలకు సంబంధించినటువంటి సోర్స్ బయట పెట్టాల్సిందేనా? ప్రస్తుతానికి ఆ సమాధానం చెప్పే ముందు ప్రస్తుత పరిస్థితులు చూస్తా ఉంటే శ్రీశ్రీ చెప్పినటువంటి మాటలతో ముందు నేను ప్రారంభిస్తా. 2 రెళ్ళు 4 అంటే జైళ్లు నోళ్లు తెరుచుకునేటువంటి ప్రభుత్వాలు ఇవి. నిజం మాట్లాడేవాడిని సర్కారు శిక్షించే కాలం ఇది. గోండాలు గండ్రాళ్ళు విసిరే వీధుల్లో గుండెల మీదే ఇప్పుడు న్యాయం నడుస్తుంది. నిజం అడిగిన వాడికి అభియోగాలే బహుమతులు అవుతున్నాయి. ప్రశ్నించే గొంతుకలన్నిటినీ ఈ ప్రభుత్వాలు గొలుసులతో కట్టేస్తున్నాయి. మీడియా స్వేచ్ఛ, డిజిటల్ నియంత్రణ, సోషల్ మీడియా పర్యవేక్షణ, యూట్యూబర్లపై కేసులు, ఫేక్ న్యూస్ అని చెప్పే పేరుతో ఈ చట్టాలు, ఇలాంటివి అర్థం పర్థం లేనటువంటి ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ప్రజాస్వామ్యం పట్ల ప్రశ్నించే గొంతుకలన్నీ వణికిపోతున్నటువంటి ఈ ప్రభుత్వాలు కొంగొత్త భాష్యాలు చెప్తున్నటువంటి పరిస్థితి. భారత రాజ్యాంగానికి కొంగొత్త ఇవన్నీ చెప్తా ఉన్నాయి. ఆ క్రమంలోనే ఈ జర్నలిస్టులకి ప్రధానమైనటువంటిది ఏంటంటే న్యూస్ సోర్స్.
అసలు న్యూస్ సోర్స్ అనేటువంటిది లేకుండా జర్నలిజమే లేదు చెప్పాలంటే. కేవలం హ్యాండ్ అవుట్స్, పత్రికా ప్రకటనలు ఇస్తే అది జర్నలిజం కాదు. కాబట్టి ప్రొటెక్షన్ ఆఫ్ సోర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బేసిక్ కండిషన్స్ ఆఫ్ ది ప్రెస్ ఫ్రీడమ్ అనేటువంటిది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. మరి జర్నలిస్టులకి సోర్స్ ని రక్షించే నైతిక హక్కు ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ప్రాణాలకి తెగించి మరి సాహసోపేతంగా ఆ న్యూస్ సోర్సెస్ అన్ని కూడా తీసుకొచ్చినప్పుడు ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సోర్స్ అంటే వార్త ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క వివరాలను గోప్యంగా ఉంచడం అనేది జర్నలిజంలో ఒక ముఖ్యమైనటువంటి సూత్రంగా భావిస్తారు, నైతికతగా భావిస్తారు, జవాబుదారీతనంగా భావిస్తారు, కమిట్మెంట్ గా భావిస్తారు. దిస్ ఇస్ కాల్డ్ జర్నలిజం. అయితే ఇక్కడే ఒక పాయింట్ ఏంటంటే మరి ఎందుకు వీళ్ళు చేస్తున్నారంటే భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి ఒక షీల్డ్ లా అమెరికాలో లాగా ఉందా అంటే అమెరికా లాంటి దేశాల్లో షీల్డ్ లాస్ అయితే ఉన్నాయి. కానీ అక్కడ సోర్స్ ని రివీల్ చేయమని చెప్పని బలవంతం చేసేటువంటి పరిస్థితులు 99.5% లేవు. మరి భారతదేశంలో ఏంటి అన్నట్టయితే సోర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేటువంటి దానికి ప్రత్యేకమైనటువంటి చట్టం లేదు. కానీ మళ్ళీ ఖచ్చితంగా మనకు ఆ సోర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉందని కూడా చెప్పాలి. ఈ లూప్ హోల్స్ ని బేస్ చేసుకుని పనికి మాలినటువంటి పనులని చేస్తున్నారు. మనకున్నటువంటి ప్రధాన రక్షణ కవచం ఏంటి అన్నట్లయితే ఆల్రెడీ ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, దీని మీదే ప్రధానంగా కోర్టులు ఇలాంటి వాటన్నిటిని జరిగినప్పుడు కోర్టులు చాలా స్పష్టంగా తీర్పులు ఇచ్చాయి. మీడియా స్వేచ్ఛ అనేటువంటిది సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే పోలీసులు మరి సోర్స్ చెప్పమని చెప్పని అడగవచ్చా అంటే వాళ్ళు ఎప్పుడు అడగవచ్చు అన్నప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఇది ప్రధానంగా సోర్సెస్ మీరు చెప్పొచ్చా అని అంటే ఎప్పుడు వాళ్ళు పోలీసులు అడగాలంటే అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ని ఉల్లంఘించినప్పుడు, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి విఘాతం కలిగించినప్పుడు, టెర్రరిజానికి సంబంధించిన వాటిల్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ప్రత్యక్షంగా గాని పరోక్షంగానే ఉన్నప్పుడు, సెడేషన్ లాంటి ఎలిగేషన్స్ ఉన్నప్పుడు, క్లాసిఫైడ్ లీక్స్ దేశ భద్రతకి సంబంధించి ఉన్నప్పుడు, క్రిమినల్ కాన్స్పిరసీ పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు అప్పుడు మాత్రమే పోలీసులు సోర్స్ గురించి ప్రశ్నించాలి. అంతే తప్ప మిగతా అప్పుడు ఆ సోర్స్ గురించి ప్రశ్నించే అవకాశం లేదు. కానీ ఇక్కడ మనకి ఈ షీల్డ్ లా లేకపోవటం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని సోర్స్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీని, ఆ నైతిక హక్కుని కూడా వీళ్ళు ఉల్లంఘిస్తున్న పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి అతిపెద్ద మనకున్న సోర్స్ ప్రొటెక్షన్ ఏంటి అన్నట్లయితే న్యాయస్థానాలు. సోర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేటువంటిది ప్రజాస్వామ్యానికి అవసరం అని చెప్పని సాక్షాత్తు కోర్టులే అనేక సందర్భాల్లో మెన్షన్ చేశాయి. కోర్టు అవసరాన్ని భావిస్తే జర్నలిస్టుని డిస్క్లోజ్ చేయమని ఇందాక నేను చెప్పినటువంటి అంశాలంటే దేశ భద్రత, తీవ్రమైన నేరాలు, ఉగ్రవాద దర్యాప్తు, భారీ హత్యలు, భారీ అవినీతి కుట్ర లాంటి సందర్భాల్లో మాత్రమే వాళ్ళు అడుగుతారు, కోర్టులు కూడా సపోర్ట్ చేస్తాయి. బట్ ప్రాక్టికల్ గా అప్పుడే ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గా ఇళ్లలోకి కార్యాలయాల్లోకి చొరబడతాం. అది పెద్ద సాక్షి లాంటి కార్యాలయాలైనా సరే డైరెక్ట్ గా వీళ్ళకి ఏదో సంబంధించిన వాకింగ్ త్రూ లాగా వెళ్ళిపోవటం, ఫోన్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ స్వాధీనం చేసుకోవటం, డిజిటల్ ఫోరెన్సిక్ టెస్టులు చేయటం, వాట్సాప్ కాల్స్, ఈమెయిల్ ట్రైల్స్ అన్ని వెతికేయటం ఎడాపెడా అంటే ఫండమెంటల్ ప్రైవసీకి వైలేషన్ ఆఫ్ ప్రైవసీ ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కోర్టులు ఏం చేసినాయి అంటే హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, ప్రెస్ కౌన్సిల్ కానీ, హ్యూమన్ రైట్స్ బాడీస్ కానీ ఇవన్నీ కూడా సోర్స్ కాన్ఫిడెన్షియాలిటీకి అనుకూలంగా తీర్పులు ఇచ్చాయని ఇక్కడ ప్రధానంగా గమనించాలండి. అనేకమైనటువంటి కేసులు, ముఖ్యమైనటువంటి ల్యాండ్ మార్క్ కేసెస్ ఏంటంటే ఇప్పుడు జరిగే ప్రతి కేసుకి రెఫరెన్స్ అవుతుంది. ముఖ్యంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసు జరిగినప్పుడు నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ లోనే ఉన్నాను. ఈ సోర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ మీద నేరుగా కేసు లేకపోయినా కూడా భారతదేశంలో ప్రెస్ స్వేచ్ఛకి ఇది అత్యంత కీలకమైనటువంటి జడ్జిమెంట్. ఇది సుప్రీంకోర్టు అప్పుడు ఏం చెప్పిందంటే పత్రికా స్వేచ్ఛ అనేటువంటిది ప్రజలకు సమాచారం అందించే రాజ్యాంగ హక్కుతో ముడిపడి ఉందన్న ఎంత పెద్ద కామెంటో చూడండి. ఇది అంటే ఇంకోటి కూడా చెప్పింది, ఇప్పుడు మీడియా, ఇది చాలా గమనించాలి, మీడియా అంటే కేవలం వ్యాపారం కాదు, ప్రజాస్వామ్యానికి అవసరమైన వ్యవస్థ, ప్రజలకు సమాచారం రావాల్సిందే అని కూడా కోర్టు స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు మీడియా అంటే స్టూడియోలు కట్టుకోవడానికి, పవర్ హౌస్లు తెచ్చుకోవడానికి, వాటి వీడియో దట్ ఈస్ నాట్ కాల్డ్ మీడియా ఇన్ ది ఐస్ ఆఫ్, ఇన్ ది లుక్స్ ఆఫ్ జ్యుడిషియరీ, అది వేరే విషయం అనుకోండి.
కాబట్టి ఇక్కడ మనం పర్సనల్ జర్నలిజం చెప్పుకుంటున్నాం. దీంట్లో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ నేను మీకు 3 ఉదాహరిస్తాను. రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950. రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950లో భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి తీర్పు. ఇది అనేకమైనటువంటి దీనికి రెఫరెన్స్ తీర్పు కింద కూడా వస్తుంది. అప్పుడు చేసినటువంటి కామెంట్ ఏంటంటే, పత్రికా స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం బలహీన పడుతుంది. మీడియా స్వేచ్ఛ ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ ఏలో ఒక ప్రధానమైన భాగంగా చూడటం అయింది అనేటువంటిది చెప్పింది. ఇక సోర్స్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీకి ఈ జడ్జిమెంటే పునాదైంది. దీని ప్రాతిపదికగానే ఢిల్లీ హైకోర్టు పైనీర్ కేసులో 1997లో ది సోర్స్ ఆఫ్ పైనీర్ కేసులో చాలా ముఖ్యమైనది ఏంటంటే, నీ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఎవరు ఇచ్చారు అని చెప్పని అడగడానికి వీల్లేదని చెప్పని ఢిల్లీ హైకోర్టు చాలా కేటగారికల్ గా చెప్పిందండి. ఏమని చెప్పిందంటే ఇక్కడ చెప్తా, నో యూస్ఫుల్ పర్పస్ వుడ్ బి సర్వ్డ్ బై ఇన్సిస్టింగ్ ఆన్ డిస్క్లోజర్. అంటే సోర్స్ చెప్పమని బలవంతం చేయడం అవసరం లేదు అని చెప్పింది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా సోర్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని దాని ఇంపార్టెన్స్ కూడా ఇచ్చింది. తర్వాత అర్నాబ్ రంజన్ గోస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2020లో ఇది కూడా చాలా సుప్రీం కోర్టులో బలమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఈ కేసుకి సంబంధించి. అండ్ ఇన్ఫార్మ్డ్ సొసైటీ ఈజ్ ఎసెన్షియల్ టు డెమోక్రసీ అంది. చాలా చూడండి, అండ్ ఇన్ఫార్మ్డ్ సొసైటీ ఈజ్ ఎసెన్షియల్ టు డెమోక్రసీ అంటే ప్రజలకు సమాచారం అందేదే ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. కాబట్టి మీడియా స్వేచ్ఛ ఇలాంటి పరిస్థితుల్లో కూడా కట్టడి చేయరాదు అని చెప్పింది. ఇంకొకటి చెప్తాను, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ సెక్షన్ 15 సబ్సెక్షన్ 2 ఇది కూడా జర్నలిస్టులకు రక్షణ ఇచ్చేటువంటి ఒక ప్రస్తావన. ఈ చట్ట ప్రకారం ప్రెస్ కౌన్సిల్ జర్నలిస్టులని సోర్స్ రివీల్ చేయమని మీరు బలవంతం చేయడానికి వీల్లేదని వివిధ సందర్భాల్లో వివిధ సమావేశాల్లో పరిశీలనలో చెప్పింది. అంటే సోర్స్ కాన్ఫిడెన్షియాలిటీకి ఆల్వేస్ ఒక మనకు సపోర్ట్ ఉంది, రికగ్నిషన్ ఉంది. కోర్టు అవసరమైనప్పుడు మాత్రమే ఏది ఇందాక మనం మెన్షన్ చేసినట్టు ఓన్లీ నేషనల్ సెక్యూరిటీ, టెర్రరిజం, సీరియస్ క్రైమ్స్, అఫీషియల్ సీక్రెట్స్, క్రిమినల్ కాన్స్పిరసీ తప్ప రిమైనింగ్ దాంట్లో యూ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ వాట్ ఈస్ ది సోర్స్ అండ్ వాట్ ఆర్ ద సోర్సెస్. ఇది తెలుసుకొని మసలుకుంటే వాళ్ళు రాజ్యాంగబద్ధంగా నడుచుకున్నట్టు లెక్క. కాదు అన్నట్లయితే అద్భుతమైనటువంటి పాయింట్స్ చెప్పారు నాగేశ్వర్ గారు. గ్రేట్ సోర్స్ ఏంటంటే మనకున్న రక్షణ కవచం మన యొక్క న్యాయ వ్యవస్థలండి. ఖచ్చితంగా దీన్ని అతిక్రమించి ఎవరు వెళ్ళినా కూడా భారీ మూల్యం కోర్టుల ముందు చెల్లించుకోక తప్పదు. ఎస్, నాగేశ్వర గారికి ఈ తన చేతిలో రక్షణ చట్టం ఉందని తెలిసినా సరే ఆయన ఒక మెట్టు దిగి విత్డ్రా చేసుకున్నారు అని అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి తన సోర్స్ని కాపాడుకుని ఆ ప్రొటెక్షన్ ఇవ్వడంతో పాటు అవతల వ్యక్తి యొక్క రాజకీయ భవిష్యత్తుకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని రకరకాలుగా ఆలోచించిన తరువాత ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. అయినా సరే ఆయనకు వైఎస్ఆర్సీపీ కండువా వేశారు, ట్రోల్ చేశారు, ఎదురుదాడి చేశారు, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననం చేశారు, పేటీఎం అనేటటువంటి ముద్ర వేసే కుట్ర చేశారు, ఇన్ని చేశారు. రైట్, ఈ సందర్భంగా కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి. మార్గాని భరత్ గారు, నేను స్క్రీన్ పైన ఒక 5 బాక్స్ ఒకటి చూపిస్తాను సార్, ఒక్కసారి అది చూడండి, ఆ తర్వాత మాట్లాడదాం ప్లీజ్. ఒక్కసారి ఆ బాక్స్ ప్లే చేయండి. 1000 కోట్ల ప్యాకేజీ అట పవన్ కళ్యాణ్కి కేసీఆర్ గారు ఆఫర్ చేశారన్నట్టుగా రాధాకృష్ణ గారు రాసుకొచ్చారు. మరి అమిత్ షా గారితో మాట్లాడారు, ఈ విషయాన్ని జనసేన కీలక నేతలే బయట చెప్పారు, నాకు చెప్పారు, సోర్స్ అక్కడి నుంచి వచ్చిందని నాగేశ్వర్ గారు చెప్పిన ఆయన పైన జరిగినటువంటి ఎదురుదాడి ఏ స్థాయిలో ఉంది చూస్తాం. మరి వీళ్ళకి ఏ సోర్స్ ఉంది? అమ్మ జగన ప్రధానిని కోరింది ఒకటి, బయట చెప్పింది మరొకటి. తన మీద కేసులపై మొర, ఏపీ కోసం అంటూ దరువు. ప్రధానిని ఆయన కార్యాలయంలో కలిసినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారనేది రాధాకృష్ణ గారికి తెలిసిపోతుంది. అంటే ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? సీక్రెట్గా ఉన్న కెమెరాలు పెట్టారా? మోడీ గారికి తెలియకుండా ఆయన భద్రతకే ప్రమాదం కల్పించే స్థాయిలో ఆ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? లోపల ఎవరున్నారు, ఎవరు మాట్లాడారు? కానీ మన నాగేశ్వర్ గారికి ఒక నీతి, ఆయన సోర్స్ కూడా చెప్పారు, వీళ్ళు ఏ సోర్సు చెప్పరు. రైట్, ఇంకా చూడండి, పవన్కు కేసీఆర్ వల, మద్యం దందా జగన్దే అంతా, 1000 కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి మొత్తం డాక్యుమెంట్లన్నీ నాశనం చేశారని, ఆ తర్వాత సిట్ లేదని చెప్పింది మద్యం కేసుకు సంబంధించి. ఎస్, మార్గాని భరత్ గారు,
జగన్మోహన్ రెడ్డి గారి పైన నిత్యం విషం కక్కేటటువంటి ఒకటి ఒక ఎల్లో మీడియా ఏ రోజైనా సోర్స్ బయట పెట్టిందా? ఇప్పుడు ఒకటండి, ఇక్కడ నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించే అంశం ఏంటంటే ఇవాళ ప్రజాస్వామ్యం బతికుందా లేదా అని అడుగుతా ఉన్నాము. అసలు నాగేశ్వర్ గారు మాట్లాడిన దాంట్లో అభ్యంతరం ఏముంది అని అడుగుతున్నాను. ఇప్పుడు నాగేశ్వర్ గారు చెప్పారు, ఆయనకున్న సోర్సెస్ ప్రకారం ఆయన ఒక జర్నలిస్ట్ గా అసలు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదండి. అసలు నాకు అర్థం కాలేదు. ఇట్స్ అన్ ఫండమెంటల్ రైట్. మనకి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19/1/A ఏం చెప్తుందండి? అసలు మీడియా ప్రతినిధులకే వాక్ స్వాతంత్రం లేదా? అసలు ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది? ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేని పోగా ఆయన పైన కేసులు కట్టడం ఏంది? అది నిజంగా ఆశ్చర్యం. ఆయన ఏం సామాన్యమైన వ్యక్తి ఏం కాదే, ఆయన ఒక ప్రజాప్రతినిధి కింద కాదు. ఇప్పుడు ఎవరున్నీ ఉండకపోని ఉండదు, పక్కన పెట్టేసేయండి. అసలు ముందర ఫస్ట్ సబ్జెక్ట్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమన్నా ఉందా అని అడుగుతున్నా. ఇప్పుడు ఆయన చెప్పిన అంశం ఏంటి? ఇప్పుడు ఆయనకున్న సోర్సెస్ ప్రకారం, ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన చెప్పాడు. ఇప్పుడు నిజంగా ఇందులో అసలు విఘాతం ఎక్కడ ఉందని అడుగుతున్నా. ఇప్పుడు ఇది ఏమన్నా దేశద్రోహమా ఆయన మాట్లాడిన దాంట్లో? లేకపోతే ప్రేరేపించే విధంగా ఏమన్నా టెర్రరిస్టులు గానీ లేకపోతే నక్సలైట్లు గానీ ప్రేరేపించే విధంగా ఉందా? అసలు ఎక్కడ వీళ్ళకి అభ్యంతరం వచ్చింది? ఏ బేసిస్ లో వీళ్ళని కేసు పెట్టారని అడుగుతున్నా. ఇందులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రి గారిని కలిసేటప్పుడు ఆయన బయటకు వచ్చిన మరుసటి రోజే తీసుకుని వచ్చి వీళ్ళు పుంకాలు వార్తలు రాసేవారే. ఇప్పుడు ఆ వార్తలు రాసినప్పుడు ఎవరు చెప్పాలండి? ప్రధానమంత్రి గారు చెప్పాలా? లేకపోతే ప్రధానమంత్రి గారి యొక్క ఓఎస్డీ చెప్పాలా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా? ఇంకెవరు చెప్పాలి? లేకపోతే ఇప్పుడు ఆయన ఉత్తినే అనలేదు. అప్పుడు ఆ రోజుల్లో కూడా ఈయన ఇష్టం వచ్చినట్టు పేపర్లు రాసినప్పుడు ఈయన ఏమన్నా చైర్ కిందనో సోఫా కిందనో కూర్చుని వార్తలు రాసేసుకున్నాడా అని జనాలు కూడా చాలా మంది అనుకునేవారు. ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నామండి. అసలు ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన సామాన్య వ్యక్తి కాదు. ఆయన ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి కిందన ఎమ్మెల్సీగా పనిచేశాడు. ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తి పైన ఇవాళ తీసుకుని వచ్చి కేసులు కట్టుతుంటే ఆయన విత్డ్రా చేసుకుంటా ఉన్నాడు. నేను నిజంగా ఆయన మాట్లాడింది ఇప్పుడు మీరు ప్లే చేశారు, ఆ ప్లే చేసిన దాంట్లో తప్పేమన్నా ఉందా అని అడుగుతున్నా. ఇప్పుడు ఆయన మాట్లాడిన సోర్సెస్, నాకున్న సోర్సెస్ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు, ఈయన నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా గారిని కలిసినప్పుడు ఆయన ఈ రకమైన ప్రపోజల్ పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలనేది. అప్పుడు ఆయన ఈ కోర్ కమిటీ దాంట్లో డిస్కషన్ కి వచ్చింది. డిస్కషన్ కి వస్తే పవన్ కళ్యాణ్ గారు అన్న మనోహర్ అన్న అమిత్ షా గారు ఏం చెప్పారో చెప్పండి అన్నానంటే ఆయన చెప్పిన అంశం గురించి చెప్పాడు. ఇందులో తప్పే ఉందండి? ఇప్పుడు ఆయన ఒక విశ్లేషకుడుగా, ఒక జర్నలిస్ట్ గా ఆయనకు వచ్చిన సోర్సెస్ ప్రకారంగా ఆయన ఒక మీడియా ఛానల్లో ఆయన చెప్పిన అంశాలు, ఇప్పుడు ఆయన పైన బెదిరించి కేసులు కట్టి, మరి ఇదే అంశం నేను ఒకటే అంశం మాట్లాడుతున్నానంటే, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా సీరియస్ అలిగేషన్ ఒక మహిళల గురించి 30,000 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్సింగ్ అని చెప్పి ఆయన చాలా పెద్ద అభియోగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన మోపాడు. నేను అడుగుతున్నా, 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయిన తర్వాత 30,000 మంది కాదు కదా, 3,000 మంది అమ్మాయిలనైనా ఈయన పట్టుకున్నాడా అని అడుగుతున్నా. ఈయన వెతికి పట్టుకున్నాడా అని అడుగుతున్నా. ఇప్పుడు ఆయన డెప్యూటీ సీఎం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఒక సినిమా యాక్టర్ గా లేకపోతే ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఆయన సీరియస్ అభియోగాలు చేశాడు. మరి ఆయన పైన ఎన్ని కేసులు కట్టాలి? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడిన మాటకి ఈయన చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి ఎంత తేడా ఉందండి? ఒక మహిళా లోకాన్నే ఒక ప్రశ్నార్థకంలోకి తీసుకుని వచ్చే విధంగా 30,000 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్సింగ్ అనే ఒక పదం వాడాడు. అది ఎంత పెద్ద అభియోగం అని అడుగుతున్నా. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 30,000 మంది మహిళలు మిస్ అయితే ఈ 2 సంవత్సరాల్లో ఎంతమందిని వెతికి తీసుకుని వచ్చి పట్టుకుని వాళ్ళ ఇళ్లకు అప్పచెప్పారు? ఈ పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. అంతే తప్పితే ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఒక న్యాయము, పవన్ కళ్యాణ్ గారికి ఒక న్యాయం కాదు కదండి. ఇప్పుడు 30,000 మంది మహిళలు నిజంగానే తప్పిపోలేదు, లేకపోతే మిస్సింగ్ అవ్వలేదు అనుకోండి. నాగేశ్వర్ గారు ఏ రకంగా అయితే విత్డ్రా చేసుకున్నారో, పవన్ కళ్యాణ్ గారు కూడా మీడియా ముందుకు వచ్చి గత ప్రభుత్వంలో నేను ఏదో కొంచెం నాగేశ్వర్ గారికి సోర్స్ ఉంది, 30,000 మంది మహిళలు ఖచ్చితంగా ఎవరు చెప్పారు, తన దగ్గర ఈ సమాచారాన్ని ఎవరు చేసుకోవాలి కదా, ఈ సమాచారం ఇచ్చింది ఖచ్చితమైన సమాచారం అని చెప్పడానికి నాగేశ్వర్ గారి దగ్గర సోర్స్ ఉంది. ఆ సోర్స్ తీసుకున్న తరువాతే ఆయన చెప్పారు ఆ మాట. కానీ పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక ఆరోపణతోనే ఇప్పటికీ సస్టైన్ అవుతున్నారు. ఆయన
ఆ మాట మీదే. ఇప్పుడు నాగేశ్వర్ గారి మీద కేసులు కట్టారు, లేకపోతే ఏదైనా రాజకీయ భవిష్యత్తు పాడైపోతుందని ఒత్తిడితోనో పాపం ఆయన విత్డ్రా చేసుకున్నాడు. ఆయన విత్డ్రా చేసుకున్నప్పుడు మరి ఇదే సేమ్ లా పవన్ కళ్యాణ్ గారికి అప్లై అవ్వదా? భారతదేశంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి సామాన్యమైన పౌరుడి దాకా అందరికీ ఒకటే చట్టము, ఒకటే న్యాయం. వీళ్ళకేమి కొమ్ములేం లేవు కదండి, వీళ్ళేం ఎక్కడి నుంచో దిగి రాలేదు కదా, అందరూ మనుషులే, భారతదేశ పౌరులే. మరి ఈయన 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో మేము ఇన్ని వేల మంది మహిళల్ని నేను వెనక్కి తీసుకుని వచ్చాము, వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాము అని చెప్పేసి ఆయన రికార్డ్ ఆధారాలతో ఆయన చెప్పాలా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గతంలో 30,000 మంది కరెక్ట్ కాదు విత్డ్రా చేసుకోవాలి. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో గుర్తున్నంత వరకు, నేను అది కాసేపట్లో ప్లే చేస్తాను, ఆయన ఏమంటారు, నేను కేంద్రంతో చెప్పి జగన్ నిన్ను ఒక ఆట ఆడించకపోతే చూడు అని బెదిరించారు. ఆయనే చెప్పుకున్నారు స్వయంగా. కరెక్టే అండి. ఇప్పుడు నేను ఇంకొక అంశం కూడా చెప్తానండి. ఇప్పుడు ఇదే ఈనాడు పేపర్లో, దినపత్రికలో నేను నా దగ్గర ఉన్న కొన్ని పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి, మీకు కనబడుతుందో లేదు ఒకసారి. ఊరూరా వాలంటీర్లు అన్ని చోట్ల జగన్ అరాచకాలు అని చెప్పేసి ఈ రకమైన ఈనాడు పేపర్లు, అంటే వాలంటీర్స్ ని సుమారుగా 4 లక్షల మంది వాలంటీర్స్ సచివాలయం సిబ్బందిని హైర్ చేసుకున్న దానికి ఆయన ఈనాడు పేపర్లు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. మరి ఇది అభ్యంతరకరం కాదా? ఇది కాకుండా ఇంకొక అంశం చూడండి, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి రుణ కంటకుడు అని చెప్పేసి ఈ రకమైన ఏ సోర్సెస్ ప్రకారం మీరు 10 లక్షల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారని చెప్పేసి మీరు చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీ అనేది ఇంకా అల్టిమేట్ థింగ్ అంటే అసెంబ్లీలోనే మీకు లెక్కలు, మనకి అప్పులు ఎంత ఉన్నాయి, అసెట్స్ ఎంత ఉన్నాయి అనేది మనకు వస్తుంది క్లియర్ గా. 10 లక్షల కోట్ల సోర్స్ ఎక్కడిది మీకు? మీరు నోటుకొచ్చిన వార్తలు ఆ రోజు వేయలేదా? మరి నిజంగా మీ పైన ఈనాడు, అసలు ఈనాడు, ఆంధ్రజ్యోతి అనే దినపత్రికలను బ్యాన్ చేయకుండా మరి ఉంచినందుకు నిజంగా ప్రజాస్వామ్యం పైన మాకున్న నమ్మకం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, మీడియాకి స్వేచ్ఛని ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతోనే మాట్లాడింది. నిజంగా నేను చెప్తున్నానండి, ఇప్పుడు జగన్ అన్న ఎప్పుడైతే ప్రధానమంత్రి గారిని కలిసినా, అమిత్ షా గారిని కలిసినా వెంటనే మరుసటి రోజు వార్తలు వేసేస్తా ఉంటారు, వీళ్ళు ఊహాగానాలతో వేసేస్తా ఉంటారు. మరి వాళ్ళపైన ఎన్ని కేసులు కట్టాలని అడుగుతున్నా. ఆయన చెప్పిన సోర్సెస్ ఏంటండి? రైట్, ఒకసారి అది వినిపిస్తాను. పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడదాం, ఒకసారి వినాలి అందరు. ఇది చెప్తానా, కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతాడు ఒక రోజు. జగన్ నీకు ఒక రోజు చెప్తానా, కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతాడు ఒక రోజు. జగన్ నీకు ఒక రోజు చెప్తానా, కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతాడు ఒక రోజు. పురుషోత్తం రెడ్డి గారు, నాగేశ్వర్ గారు బయట పెట్టిన అంశం, సోర్స్ గట్టి సోర్స్తో బయట పెట్టిన అంశం, పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన మాటలు, రెండింటిని లింక్ చేసి చూడొచ్చా, చూడకూడదా? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నేను ఈ ఎపిసోడ్ని 2 అంశాలుగా చూస్తాను. ఒకటి, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి వీడియో వ్యాఖ్యలు, దానికి జనసేన కౌంటరు, హోంమంత్రి గారు చుట్టూ జరిగినటువంటి వ్యవహారం. మొదటి అంశంగా చూసినప్పుడు హోంమంత్రి గారుతో ఎవరైతే జనసేన ప్రతినిధులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇతరులు మనోహర్ గారు కలిసి మాట్లాడిన విషయాలు నాగేశ్వర గారి సోర్స్ కాదు. నాగేశ్వర గారి సోర్స్ ఏంటంటే జనసేన అంతర్గత మీటింగ్లో చెప్పినది సోర్సు. అవును. ఎవరు సోర్సు? పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారికి చెప్పడం, మనోహర్ గారు కోర్ కమిటీ సభ్యులకు చెప్పడం. వాళ్ళ ముగ్గురు ఎవరో చెప్పుంటారు సాధారణ భాషలో చెప్పాలంటే. కాబట్టి కోర్ కమిటీలో జరిగిన చర్చే నాగేశ్వర్ గారికి సోర్స్. హోంమంత్రి గారికి జనసేన లీడర్ జరిగింది సోర్స్ కాదు, ఇక్కడ జరిగినది సోర్సే వారు ప్రస్తావించారు కూడా. ఇక్కడ నా అభ్యంతరం ఏంటంటే జనసేన విషయంలో ఈశ్వర్ గారు, మేము ప్రధానమంత్రితో మాట్లాడిన విషయాలు మా గౌరవానికి సంబంధించిన అంశం, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అంశం. కాబట్టి అభ్యంతరకరంగా సోర్స్ లేకుండా మాట్లాడారు, మేము రాజకీయంగానే నాగేశ్వర గారిని ఎదుర్కొంటామంటే నాకు అభ్యంతరం లేదు. ఓకే, ఏం చేశారు? మీ పార్టీ అధికారికంగా ఒకటి కోరుకునింది. ఏం కోరుకునింది?
మనోహర్ గారు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి నాకు నాగేశ్వర్ అంటే చాలా గౌరవం ఉంది, నేను స్పీకర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నారు, వారు పెద్ద మనిషి, వారిని సావధానంగా ఉపసంహరించుకోమని కోరుతున్నాను, డిమాండ్ కూడా కాదు, రిక్వెస్ట్ చేశాడు. అది మీ పార్టీ అఫీషియల్ స్టేట్మెంటే కదా. అవును, మనోహర్ గారు చేసింది అఫీషియల్ పార్టీ నుంచి, దాన్ని రికగ్నైజ్ చేస్తూ నాగేశ్వర గారు అన్కండిషనల్ విత్డ్రా చేసుకున్నారు. ఇంకా సమస్య ముగిసిపోయింది. ఒకవేళ జనసేన కానీ అలాంటి ప్రతిపాదన పెట్టకుండా ఉంటే నాగేశ్వర గారు విత్డ్రా చేసుకోకుండా ఇష్యూ చేసొచ్చు. మీ పార్టీ అధికారికంగా కోరింది అవును విత్డ్రా చేసుకోండి అని, ఆయన విత్డ్రా చేసుకున్నాడు. ఇంకొక మాట కూడా చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఎక్స్లో స్పందించారు. ఏమని? పెద్ద మనిషి నాగేశ్వర గారు, వారి కుటుంబంలో పెళ్లికి పిలిస్తే నేను వెళ్ళాను, మాకు వారంటే గౌరవం ఉంది, ఈ విషయం కొంత బాధ కలిగించింది, మొత్తం మీద ఆయన ఉపసంహరించుకున్నందుకు సంతోషిస్తున్నాను, ఇంకా ఆయన పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అంటే పార్టీ అధికారికంగా కోరింది, నాగేశ్వర గారు అంగీకరించారు, పవన్ కళ్యాణ్ గారు ఆమోదించారు. ఇంకా పంచాయతీ ఏంటి? కరెక్ట్. మళ్ళీ కేసులేంటి? ఇది నైతికమా? మీరు రాజకీయంగా ఆయన పైన పోరాడదలుచుకుంటే ఓకే, కరెక్ట్, మళ్ళీ మాట్లాడుకున్నాం. కానీ మీరు విజ్ఞప్తి చేశారు, ఆయన అంగీకరించారు, మీరు ఆమోదించారు. కాబట్టి ఇంకా మీరు వివాదం చేయడంలో మీ అభ్యంతరం ఏమిటనేది మొదటి అంశం. రెండు, ఎందుకు కంగారు పడుతున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కానీ, ముఖ్యంగా ఓడిపోయినప్పటి నుంచి కానీ పదే పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు పదే చెప్తూ జగన్ గారిని అరెస్ట్ చేయడానికి ఏదో కేంద్రంలో అడ్డుకుంటున్నారు అని నిందేసి, వీళ్ళ దగ్గర సమాచారం లేకుండా ఆధారాలు, మద్యం కేసులో రాష్ట్ర ఏజెన్సీ ఎంక్వైరీ చేస్తూ ఉంది. మీరు అనుకుంటే జగన్ గారికి నోటీస్ ఇవ్వచ్చు, నోటీస్ ఇచ్చే ఆధారం కూడా మీ దగ్గర లేదు కాబట్టి గమ్మునున్నారు. కానీ మీ ఇనెఫ్షిని, మీ ఆధారరహిత ఆరోపణలని ఎవరో అడ్డుకుంటున్నారని చెప్పే నెపం ఉంది. ఇక్కడ జగన్ గారి పైన కుట్రగాడు ఉంది. అవును, అంటే వీళ్ళు పెట్టిన కేసులో ఎవిడెన్స్ లేవు కాబట్టి మీరు లేకపోతున్నారు. కాబట్టి అది ప్రజలు గమనిస్తారని తెలివిగా ఏదో ఢిల్లీ వాళ్ళు అడ్డుకునేస్తారు. మీరు డిబేట్లు పెట్టలేదా ఈశ్వర్ గారు? 100 సార్లు డిబేట్ పెట్టలేదా ఎవరు అడ్డుకుంటున్నారు జగన్ గారు అరెస్ట్ అని? ఇదే ఈ 2 ఏళ్లలోనే మీకు అనుకూలంగా ఉన్న పత్రికల్లోనే. కాబట్టి నాగేశ్వర గారికి ఎవరో సోర్స్ ఇస్తే ఎందుకు నమ్మడు? ఎందుకంటే ఇలా ఆ కోరిక బలంగా ఉంది. ఏది? జగన్ గారిని కేంద్రం సహకారంతో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పాడు. మీరు ఇప్పుడు వీడియో క్లిప్పింగ్ చూశారు, కేంద్రంతో మాట్లాడి ఒక ఆట ఆడిస్తానని. అవును, నా పాయింట్ ఏంటంటే, కేంద్రం ఏదో ఆడించేది మీరే ఆడించచ్చు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, కేంద్రం ఆడించాడు, ఆయన విచారణ ఆదించారు, సిట్టు విచారించింది, అరెస్ట్ చేశారు, తర్వాత పరిణామాలు జరిగినాయి. ఆయన కేంద్రంతో ఆడించలేదు, మీరెందుకు కేంద్రంతో ఆడించేది అంటే మీ దగ్గర ఆధారాలు లేవు, వివరాలు లేవు, ఎవరో ఒకరిని ఒప్పించే ప్రయత్నం చేసే ప్రయత్నం కాదా ఇది? కరెక్ట్. రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి గారు నాకు మొత్తం ఎపిసోడ్లో మొదటి నుంచి కూడా మీరు ఆ మాట అంటున్నారు కాబట్టి, నాగేశ్వర్ గారు క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి కాబట్టి జనం నమ్ముతారు అంటే 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఢిల్లీకి పోయి మీరు మాట్లాడేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఇబ్బంది పెడతారు, మీరు ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు, దీనిపైన శ్రద్ధ మీకు రాష్ట్ర ప్రజలు అందుకేనా మీకు అధికారం ఇచ్చింది, మీరు వేసిన సిట్లు ఏమి తేల్చాయని ప్రజలు అనుకుంటారు కాబట్టి వీళ్ళు పదే ఇది చేస్తున్నారని జనం నమ్ముతారు, మీ వ్యవహార శైలి వల్ల నమ్ముతారు. కాబట్టి నాగేశ్వర గారు కోయిన్సిడెంట్గా ఆయన ఆ మాట అనడంతో జనంలో విలువ పోతుందని ఈ దాడికి దిగుతున్నారు. రైట్. 2, జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు ఆయన పీపుల్స్ లాంగ్ టైం ఫ్రెండ్, పార్టీలతో కాదు. ఆయన లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ చేసేది ప్రజలతో, ఏ పార్టీతో పొత్తు లేదు, సింహం సింగిల్ అనే టైపు. రెండోది, ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నారు 35,000 మంది మహిళల గురించి, అది మిస్సింగ్ కాదు, ఉమెన్ ట్రాఫికింగ్. మిస్సింగ్ అనేది రియల్, మిస్సింగ్ అనేది ఎప్పుడు ఉంటాయి. దానికి చెప్పారు ఆయన, నాకు కేంద్ర నిఘా వర్గాల సమాచారం చెప్పాడు. అవును, ఉమెన్ ట్రాఫికింగ్ ఎట్లా వాలంటీర్లతో వైసీపీ వాళ్ళు చేయిస్తున్నారు. అవును, తరలించేస్తున్నారు బయటికి, మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు. నాకెవరు చెప్పారు ఈశ్వర్ గారు? నాకెవరు చెప్పారు తెలుసా? కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. పవన్ కళ్యాణ్ గారు రికార్డ్ చూడండి. అవును, కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు నాకు చెప్పినాయి పర్సనల్ గా, ఆంధ్రప్రదేశ్ ప్రజలను హెచ్చరించండి, అందుకోసం ఆందోళనతో మాట్లాడుతున్నా అని చెప్పాడు. అవును, మరి ఆ నిఘా వర్గాలు ఎవరు? ఆన్ రికార్డు చెప్పేశారు నిఘా వర్గాలని, సోర్స్ కూడా కాదు, డైరెక్ట్ చెప్పారు. అవును. కానీ ఈ రోజు ఏమైంది? ఉమెన్ ట్రాపింగ్ ఏమైంది? హోంమంత్రి అనిత గారు అసెంబ్లీలో చెప్పారు, అట్లాంటిది ఏమీ లేదని చెప్పేశారు. అవును. కాబట్టి మీరు
సోర్సు లేదు, ఉద్దేశంతో మాట్లాడచ్చు. ఒక సోర్స్ ఉంది ఆయనకి, రెండోది ప్రజల చర్చ ఉంది మీరు ఇట్లా చేస్తారని. కానీ ఎట్లా మాట్లాడతారో నాకైతే అర్థం కావట్లేదు. రైట్ సార్. విజయబాబు గారు, జనసేన సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆసక్తికరమైన వ్యాఖ్యల్లో అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయట వాళ్లకు ఎలా తెలుస్తాయి? పాయింట్ నెంబర్ 1, ఈ అంశంపై ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదు? వైసీపీ నాయకుడు జైలుకు వెళ్లాలని నేనెందుకు కోరుకుంటాను? ఒకరు జైలుకు వెళితేనే పవన్ జనసేన ఎదుగుతుందా అంటూ ఆయన చేసిన కామెంట్స్ పైన మీ అనాలిసిస్ ఏంటి? అసలు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ఆ పక్కన బాత్రూమ్ పక్కనే నిలబడి ఉన్నట్టుగా కథనాలు ఏదో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా రాసినటువంటి కథలు ఎన్ని ఉన్నాయండి తెలుగుదేశం ప్రజల మీడియాలో. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకటి ఢిల్లీలో ప్రతి ఎస్టాబ్లిష్డ్ మీడియాకి ఎలా ఉంటుందంటే, వాడు డ్రైవర్ కావచ్చు, లేక లోపల కాఫీ టీలు ఇచ్చేటువంటి ఇది కావచ్చు, చాలా మంది అనుకుంటారు కాన్ఫిడెన్షియాలిటీ అని. కానీ మనం ఒకసారి కనుక గమనించినట్టయితే ప్రపంచంలోని అతిపెద్ద నాయకుల దగ్గర నుంచి కూడా ఈ సోర్సెస్ అన్ని కూడా డిఫరెంట్ స్టేజెస్ లో బయటకు వస్తే వాళ్ళే అనుకుంటారంటే అసలు వాళ్ళ దృష్టిలో మనుషులే కాదని చెప్పి అనుకుంటారు. కానీ కారు డ్రైవర్స్ కానీ, లేకపోతే అక్కడ సప్లై చేసేటువంటి వాళ్ళు కానీ, ఈ మీడియాకి ఏది దొరికితే దాన్నే సోర్స్ గా తీసుకుంటారండి. అంతే తప్ప ఎలా తెలుస్తాయి అని అంటే, మీకు అంటే రాజకీయంగా మనకి విస్తృతమైనటువంటి పరిజ్ఞానం జర్నలిస్టులకు ఉంటుంది. సో వాళ్ళ గురించి మనం కనుక తీసుకున్నట్టయితే, మీకు మనకి నిక్సన్ వాటర్ గేట్ కుంభకోణం వెరీ పెద్ద ప్రపంచానికి అత్యంత అధినేత అయినటువంటి నిక్సన్ కి సంబంధించి వాటర్ గేట్ కుంభకోణం ఎలా బయటకు వచ్చిందండి? తర్వాత 2G స్పెక్ట్రమ్ ఎలా బయటకు వచ్చిందండి? అది పోల్ స్కామ్ ఎలా బయటకు వచ్చిందండి? ఇంకా చెప్పాలంటే శారదా స్కామ్ ఎలా బయటకు వచ్చిందండి? వ్యాపం ఎలా బయటకు వచ్చిందండి? ఆదర్శ హౌసింగ్ స్కామ్, పెగాసస్ కి సంబంధించి ఎంత పెద్ద ఇదైంది. తర్వాత పనామా పేపర్స్, ఇవన్నీ ఇలాంటివి అన్ని కూడా వీటన్నిటికి ఏంటి సోర్సెస్, సోర్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మన కోర్టు కూడా చెప్పింది ఏంటంటే, జర్నలిజానికి అది ఒక గుండెకాయ లాంటిది అని చెప్పి కూడా కామెంట్ చేస్తుంది. సో ఇన్ని రకాల సోర్సెస్ ఉంటామంటే ఎలా తెలిసిందంటే దానికి మరేం సమాధానం సమాధానం అందులోనే ఉంటుంది. కుంభకోణం, అమెరికా అధ్యక్షుడు వాటర్ గేట్ కుంభకోణం ఎలా బయటకు వచ్చింది? ఒక కారు డ్రైవర్ వల్ల ఆవిడ పేరు గుర్తురావట్ల, మన అమెరికా యాక్సిడెంట్ లో చనిపోయింది. ఇవన్నీ కూడా మీకు సోర్సెస్ ఎలా వచ్చినాయండి? ఒకసారి ఇదే అంశం పైన రాధాకృష్ణ గారు గతంలో ఏం మాట్లాడారు కవిత గారితో ఇంటర్వ్యూ సందర్భంగా, ఒకసారి అది ప్లే చేయండి సార్. రైట్, చాలా క్లియర్గా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరి రాధాకృష్ణ గారికి ఒక రకమైనటువంటి ప్రొటెక్షన్, లేకపోతే నాగేశ్వర్ గారికి మరో రకమైనటువంటి ప్రొటెక్షన్ ఉంటుందా? భరత్ గారు, ఈశ్వర్ గారు. సార్, ఇందాక సరిగ్గా నేను ఏదైతే చెప్పానో అదే విషయాల్ని అతను కూడా ఉటంకించాడు. కాకపోతే ఏంటంటే ఇది మిస్యూజ్ ఆఫ్ ది రైట్ కిందకు వస్తుంది. వాళ్ళు చేసే పనులు ఏంటంటే ఆ ప్రొటెక్షన్ అనేటువంటి ముసుగులో మిస్యూజ్ ఆఫ్ ది ఎథిక్స్ గానీ నామ్స్ గానీ ఏం లేకుండా, తర్వాత జర్నలిజానికి ఒక మర్యాదపరమైనటువంటి భాష ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద నాయకుడు కేసీఆర్, అదే విధంగా ఎన్టీ రామారావు అయినా ఒక టవరింగ్ పర్సనాలిటీ. ఎన్టీ రామారావు మీ నాయన ఏంటి, వాట్ ఈజ్ ఇట్? మహిళనే గౌరవం ఏం లేదు అక్కడ. నువ్వేంటి ఇప్పుడు మనం సొంతగా ఇప్పుడు నువ్వు అని మాట్లాడుకునే వాళ్ళు కూడా మీడియాలో కూర్చున్నప్పుడు మనం ఏంటంటే ఆ మీడియా మర్యాదలు పాటించి సంబోధిస్తాం. అట్లాగే కేసీఆర్ అనేటువంటి వ్యక్తిని ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తి, ఒక ఉద్యమ నాయకుడు, ఒక పార్టీకి సంబంధించిన టవరింగ్ పర్సనాలిటీ. ఎన్టీ రామారావు గ్రేట్ టవరింగ్ పర్సనాలిటీ. ఎన్టీ రామారావు బొడ్డు కింద చుట్టం లాగా మీ నాయన, నువ్వు, ఇది జర్నలిజం. మర్యాదస్తుడైనటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒకటే పాయింట్ చెప్తున్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ దేశంలో వామపక్ష భావజాలం ఉన్నటువంటి చాలా మంది మేధావులకి అందవలసినటువంటి అరుదైన గౌరవాలు దక్కడం లేదు. తెలుగునాటే కాదండి, ప్రొఫెసర్ నాగేశ్వరకి జర్నలిజంలో పద్మశ్రీ అవార్డుకి అన్ని రకాలుగా కూడా అర్హుడు. కానీ కేవలం ఒక వామపక్ష భావజాలం ఉందనేటువంటి ఒకే ఒక దీంతో ఆయన ఆ విధంగా మిగిలిపోయాడు. నిజంగా ఆయన కళ్ళు కనపడకపోయినా కూడా వాళ్ళ భార్య రోజు పేపర్ చదివి వినిపిస్తుంటుంది, అన్ని రకాల పేపర్ వార్తలు. ఒక్కసారి విని దాన్ని గుర్తు పెట్టుకుంటాడు.
తర్వాత ఆడియో విని దాన్ని గుర్తుపెట్టుకుంటాడు. అట్లా ఒక మూవింగ్ ఎన్సైక్లోపీడియా లాగా ఏ అంశం మీదైనా కూడా సాధికారికంగా మాట్లాడగలిగిన తెలుగు ప్రతి జర్నలిస్టు కూడా గర్వించదగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈ పాటికే పద్మశ్రీ రావాలి. ఎందుకు రాలేదంటే ఆయన భావజాలం, వామపక్ష భావజాలం, ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం కాబట్టి యథార్థవాదే లోక విలువ. భరత్ గారు, ఒక జర్నలిస్ట్కి ఎలాంటి ప్రొటెక్షన్ ఉంటుందో ప్రతి జర్నలిస్ట్కి ఉంటుంది, ప్రతి అనలిస్ట్కి అదే ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ అదే ప్రొటెక్షన్ ముసుగులో మళ్ళీ అసత్యాలు రాసేవాళ్ళు కూడా ఉన్నారు, విషయం చిమ్మేవాళ్ళు ఉన్నారు. నేను ఇంతకుముందు ప్లే చేసిన బైట్ చూసిన తర్వాత మీకేమనిపించింది? రాధాకృష్ణ గారు చెప్తున్నారు కదా ఎటువంటి ప్రొటెక్షన్ ఉంటుందని, మరి నాగేశ్వర అది వర్తించదా? ఇప్పుడు ఒక్క అంశం అండి ఇందులో, ఈ డిస్కషన్ లో కూడా ఇది క్లియర్ గా రాష్ట్ర ప్రజలకే కాదు అందరికి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నాగేశ్వర్ గారు క్లియర్ సోర్సెస్ చెప్పి మరి ఆయన డిబేట్ లో పాల్పంచుకున్నారు, దాని తర్వాత అది విత్డ్రా చేసుకున్నారు, కారణాలు ఏదైనా కావచ్చు. కాకపోతే ఇక్కడ అంశం ఏంటంటే అసలు ఆ హై హ్యాండెడ్నెస్ తో ఏ రకంగా మాట్లాడాడు ఆయన రాధాకృష్ణ గారు గతంలో కూడా ఆయన ఏ రకంగా మీడియాలో ఏం చెప్పేవాడు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆయన వాళ్ళ చనిపోయిన తండ్రి గారితో మాట్లాడేవాడు, ఆత్మతో మాట్లాడేవాడు, మీకు గుర్తుండే ఉంటుంది. ఆయనకి ఏ సోర్సెస్ ప్రకారంగా ఆ రకమైన మాటలు మీడియాలో ప్రచురించచ్చా అని అడుగుతున్నా. ఇప్పుడు ఆయనకి ఎవరు చెప్పారు? ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా, లేకపోతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈయన కల్లోకి వచ్చి చెప్పాలా? నేను మా అబ్బాయితో నేను మాట్లాడుతున్నాను. అసలు ఏ సోర్సెస్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పక, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు చెప్పక, మరి ఈయన రాధాకృష్ణ గారు ఏ రకంగా ప్రశ్నించేవాడండి? వాళ్ళ ఏబిఎన్ ఛానల్ లోనే డిబేట్లు పెట్టారు, ఆయన డిబేట్ పెట్టేవాడు. ఆ పట్టాభి అన్నవాడు అనేటటువంటి ఒక ధైర్యంతో విషయం కక్కుతుంటే మీరు వదిలేశారనే చెప్పాలి. ఇప్పుడు నాగేశ్వర గారు నిజం బయట పెట్టినా సరే, ఒక సోర్స్ను చెప్పినా సరే, ఆయన ఏ రకంగా వేధిస్తున్నారో చూడండి, ఎన్ని రకాల కేసులు పెడుతున్నారో చూడండి. ఏమంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి, ఇప్పుడు నాగేశ్వర్ గారు అలాంటి పెద్ద మనిషి పైన కేసులు కడితే ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ వాళ్ళ గొయ్యలు వాళ్ళే తీసుకుంటున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరు కూడా అమాయకులు ఎవరు కాదండి. ఇప్పుడు పొద్దున్న లెగిస్తే విషయం చిమ్మేది ఎవరండి? ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, లేకపోతే ఈ ఎల్లో మీడియాకి సంబంధించి. ఇప్పుడు నాగేశ్వర్ గారు అన్న ఆయన వ్యక్తి, ఆయన సోర్సెస్ ప్రకారంగా ఆయన ఒక క్లియర్ జర్నలిస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఆయన మాట్లాడే మాటకి, ప్రతి మాటకి కూడా ఒక విలువ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా విలువనిస్తారు. మరి అలాంటి వ్యక్తిని కూడా వేధించి రకరకాల కేసులు పెడతా ఉన్నారు అన్నట్టే నిజంగా వాళ్ళు పోయి వాళ్ళు తవ్వుకుంటున్నారు. ఇదేమి ఇక్కడతో ఇది ఆగదు. ఇప్పుడు వీళ్ళు ప్రారంభించారు, రేపు వాళ్ళ పతనం కూడా రేపు డెఫినెట్ గా రాబోతుంది. క్లియర్ స్టాండర్డ్. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి పైన మల్టిపుల్ కేసెస్ పెట్టారు అంటే వాళ్ళు పోయి వాళ్ళు తవ్వుకున్నట్టే. రైట్. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, ఎందుకు అంత భయపడాల్సి వచ్చింది? నాగేశ్వర్ వెంటబడాల్సి వచ్చింది, ఆయన అంత ట్రోల్ చేయాల్సి వచ్చింది, లేకపోతే ఆయనకి బెదిరింపులు, వార్నింగ్లు ఇవ్వాల్సి వచ్చింది, ఆయనకి వైఎస్ఆర్సీపీ కండువా కప్పాల్సి వచ్చింది? ఒక అంశాన్ని బయట ప్రపంచంలో ఆయన బయటకు తీసుకొచ్చి ఒక చర్చను పెట్టినప్పుడు చర్చను చేయకుండా ఎందుకు భయపడుతున్నారు? ఈశ్వర్ గారు, ఈరోజు ఏదైతే అంతర్గత సమావేశంలో చెప్పిన ఒక కీలక అంశాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. అదేంటి, మనం చెప్పిన విషయాలు బయటికి ఎలా తెలుస్తున్నాయి అనేది ఒక పాయింట్. ఏపీ బీజేపీ వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు, ఇది చాలా కీ పాయింట్. ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ అసెస్ చేయడం కోసం ఒక కుట్ర జరుగుతుందని నేను అంటాను. ఎందుకంటున్నానంటే ఇది అమిత్ షా గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి మధ్య జరిగిన చర్చ లీక్ కాదు, ఏపీ జనసేన వాళ్ళ మధ్య జరిగిన వాటి లీక్ ఇది. అంటే మనోహర్ గారు కోర్ కమిటీ సభ్యుల మధ్య మాట్లాడిన విషయాలు నాగేశ్వర అదే చెప్పారు. అమిత్ షా గారి దగ్గర చర్చ కాదు, వీళ్ళు కోర్ కమిటీలో చెప్పిన విషయాలు నాకు తెలిసే అన్నాడు. అంటే అమిత్ షా గారికి మధ్య ఏం జరిగిందో తెలియదు. ఈరోజు బీజేపీ నాయకులు ఎందుకు స్పందించలేదు, ఇది చాలా కీలక అంశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంగ్ ఫ్రెండ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే, బీజేపీకో ఇంకొకరికో కాదు. రెండు, కేంద్రం వాళ్ళు కాపాడుతున్నారు అరెస్ట్ కాకుండా అనే మెసేజ్ ఇవ్వడం ద్వారా నేను స్పష్టంగా చెప్తున్నాను, జగన్ గారు కేంద్రంతో రాజీ పడే సిబిఐ కేసులు ఎందుకు వచ్చుంటాయి? ఆయన రాజీ పడే సత్వం కాదు, ఎదుర్కొంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ లైఫ్ మనం చూసినప్పుడు ఆయన ప్రజలకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్,
రెండు తన రాజకీయ ప్రత్యర్థితో రాజకీయ యుద్ధం చేస్తాడు, రాజకీయ ప్రత్యర్థి కాని వ్యక్తి జోలికి వెళ్ళడు, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనతే గౌరవప్రదంగా ఉంటాడు. ఇదే ఆయన స్ట్రాటజీ తప్ప అలాంటి పర్సనాలిటీని పట్టుకొని ఇలా అరెస్ట్ అడిగినట్టు అమిత్ షా గారు లేదన్నట్టు ఇవన్నీ క్యారెక్టర్ అసెస్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి లాంగ్ టైమ్ ఓన్లీ పీపుల్ నాట్ పార్టీ. అది ఈ విషయం అందువల్లే బీజేపీ వాళ్ళకి తెలిసి కాబట్టి వాళ్ళు స్పందించట్లేదు. రైట్, థ్యాంక్ యూ సార్ పురుషోత్తం రెడ్డి గారు మీ అనాలిసిస్ అందించినందుకు. అలాగే మార్గాని భరత్ గారు, విజయ్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.